రాజు సలీం మోనన్న किसान वाला धीर अरे स्थान पेपर प्लेट कटिंग हैप्पी बर्थडे मेनी सबसे कोई पूरा वे जागा है चल मैं डिफरेंट కూడా అన్న తినన్న చేయి అన్నకెళ్ళి అయ్యోలా తమ్ముడు సెల్ ఫోన్ అవుతారట వాళ్ళ సెట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇవాళ ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ కావటానికి నైతికంగా ఆయననే బాధ్యత వహించాలి. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కొరకు వారు ఆనాడు ముఖ్యమంత్రిగా నిర్వర్తించలేని బాధ్యతలు ఒక విధంగా మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాలు ఏదైతుందో గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. మొన్నటి శాసనసభ ఎన్నిక ఫలితాలు ఏదైతుందో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా భావించవచ్చు.
నిజంగానే ఆనాడు గట్ట అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతాయుతంగా గట్ట పాలన చేసి ఉన్నట్టయితే ఇవాళ ఆయనకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక విధంగా ప్రజల దృష్టిని మళ్లింపు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని వీళ్ళు వారు నిన్ను చేపట్టినటువంటి వీళ్ళ పంట నష్టపోయిన పంట పరిశీలన అని చెప్పి ఏదైతే యాత్ర చేపట్టిందో నాకు ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. అలా నిజంగానే ఎక్కడైనా పంట నష్టం పోవడం జరుగుతుందని చెప్పానంటే దానికి రెండు కారణం. ఒకటి ప్రధానంగా గత ప్రభుత్వ వైఫల్యం. గత ప్రభుత్వ వైఫల్యం అంటే రబ్బీకి సంబంధించినటువంటి సాగునీటి ప్రణాళిక రూపొందించలేకపోవడంతో, అంటే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీ సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోలేకపోవడం. అంటే ఆనాడు ప్రభుత్వం ఏది ఇస్తుందో బీఆర్ఎస్ అధికారంలో ఉండే నేను గతంలో కూడా పేర్కొన్నా. నేను మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో సాధారణంగా అక్టోబర్లో వస్తాయి. ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు మనకు కనబడలేదో మనకు కొంత జాగ్రత్త పడవలసి ఉండే అన్నాడు. ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్లో వర్షాలు వచ్చి ఉంటే కొంత పరిస్థితి వేరు ఉంటుండే. సాధారణంగా ఎప్పుడు వస్తాయి మనకు దసరా ముందు ఏదైతుందో వర్షాలు రావడం మనం సహజంగా గమనిస్తుంటాం. ఎప్పుడైతే మనకి ఈశాన్య ఋతుపవనాల ముఖం స్టార్ట్ చేయడం జరిగిందో అలాంటి ప్రభుత్వం కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే వెళ్ళి పరిస్థితి రాకపోతుండే. నేను గతంలో కూడా పేర్కొన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీకి మనం వినియోగించుకోవడం జరుగుతుంది, ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉంటే బాగుంటుంది. వారు ఆనాడు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ఆనాడు ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతుందో మిడిమాలకు నీటిని తరలించే అవకాశం ఉండే. బై దట్ టైం మేడిగడ్డ వాజ్ నాట్ కొలాప్స్. ఆనాడు ఆయనకు మేడిగడ్డ నుండి అన్నారమే కానీ అన్నారం నుండి సుందిల్లే కానీ సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లి కానీ ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకు నీటిని తరలించుకునే అవకాశం ఉండే. తరలించకుండా మిడిమానేరుకి ఏదైతున్నదో ఎస్ఆర్ఎస్పి నుండి నీటిని తరలించడంతో మనకి ఎస్ఆర్ఎస్పిలో దాదాపు 10-12 టీఎంసీ కొరత ఏర్పడ్డది. ఎస్ఆర్ఎస్పిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడటానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఏదైతే ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలింపు చేసే అవకాశం ఉండగా కూడా ఆ నీటిని తరలించడానికి చర్యలు చేపట్టకుండా, అంటే ఎందుకంటే అప్పటికే ఈశాన్య ఋతుపవనాలు మనకు మొగచాడు చేసినాయి. మనకి ఇట్ వాస్ క్లియర్డ్ ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో మనకు రావటం లేదు అని చెప్పాలి. తెలిసినప్పుడు ఏదైతుందో మీరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పిని జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంది. వ్యవహరించక ఏం చేసిండు, ఒక 10 టీఎంసీని మిడిమానేరుకు తరలించడంతో ఏదైతుందో మన పైన కొరత ఏర్పడ్డది. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం ప్రధానంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పంటే అది గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం మేరకు ఇవాళ ఈ పరిస్థితి మనకు కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. సరే, మిగతా విషయాలు ప్రకృతి వైపరీత్యాలు అది మన చేతుల్లో లేదు. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోవడం జరుగుతుందో ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవటము ప్రభుత్వ బాధ్యత. అది వాళ్ళ కేసీఆర్ గారు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వే విధంగా బాధ్యతను విస్మరించినావో
ఈ ప్రభుత్వం కూడా బాధ్యతలు విస్మరిస్తుందని చెప్పి భావించడం సరైనది కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో బాధ్యతాయుతంగా ఎక్కడెక్కడైతే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం జరుగుతుందో ఆ రైతును ఆదుకోవటానికి కొరకు ఎకరా 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయడం జరుగుతుందని ఆ పంట నష్టాలకు సంబంధించి కూడా ఏదైతుందో అంచనాలు రూపొందించడం జరుగుతుందని చెప్పండి. అయ్యయ్య కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రికి ఏదైతుందో ఆయన బాధ్యత నిర్వర్తించకుండా 10 ఏళ్ల కాలం ఎక్కడైనా ఏ పంట నష్టపోయినా అటు ప్రకృతి వైపరీత్యాలే కానీ లేక చీడ పురుగుతోనే కానీ పంట నష్టపోతే 10 సంవత్సరాలు నిండైనా నువ్వు రైతులు ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగిన అదే పంటల బీమా పథకం లేదు. కనీసం పంటల బీమా పథకం ద్వారానైనా రైతును ఆదుకునేటువంటి ఒక అవకాశం కలిగి ఉండే పరిస్థితి ఉంటుండే. ఆ పంటల బీమా పథకమైనా మనకు అమలు చేసి ఉంటే ఇలా పంటల బీమా పథకం కూడా అమలు చేసి లేకపోవడంతో ఏదైతుందో ఆ సౌకర్యం కూడా పొందలేకపోతున్నాం. కానీ ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నమైనా కానీ ఆ పంట పరిహారానికి సంబంధించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా పంటల బీమా పథకం రాబోయే ఖరీఫ్ నుండి అమలు చేయబడే విధంగా రాబోయే ఖరీఫే కానీ రబ్బీ కానీ అమలు చేయబడే విధంగా రైతు చెల్లించే అటువంటి ప్రీమియం కూడా రైతుపై భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా రూపకల్పన చేస్తుంది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. నువ్వు 10 ఏళ్ళకి అటువంటి ఒక ఆలోచన స్ఫూర్తి కూడా నీకు లేదు. రుణమాఫీ గురించి మాట్లాడతాడా నువ్వు డిసెంబర్ 9 తారీఖు ఆయన మాట్లాడితేనే నువ్వు 5 ఏళ్ళు రాజ్యం చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయవు. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏదైతుందో నువ్వు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయవు. నువ్వు ఈ ప్రభుత్వం ఏదైతున్నదో రైతు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆందోళన చెందకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక ఈ పంట రుణాలు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండి రైతాంగంపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించాల్సిన అప్పులు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రైతు ఏదైతుందో తను చెల్లించవలసిన రుణం చెల్లించకుండా ఏదైతుందో రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళు మళ్ళీ యథావిధిగా పెట్టుబడుల సమకూర్పు చేయబడే విధంగా రుణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెడితే వీళ్ళు వాస్తవాలు గ్రహించకుండా ఏమైంది రుణమాఫీ పురినాయన్న నువ్వేం చేసినావు 5 ఏళ్ళు. వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే రైతుకు అండగా నిలబడుతుందని చెప్పి అంటున్నా. ఈ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందని చెప్పి అంటున్నా. కార్యక్రమం తదుపరి తర్వాత ఈ చివరి నీటి బొట్టు వరకు కూడా ఏదైతుందో సాగునీరు కల్పింప చేయబడే విధంగా చెప్పంటున్నా. భగీరథ గురించి మాట్లాడతారు నాకు ఆశ్చర్యం అని చెప్పంటున్నా. సిగ్గుపడాలని చెప్పంటు నేను ఇలా భగీరథ తోపిడి కార్యక్రమం ఇంకోటి లేదయా. ఇలా మొత్తం ఇలా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కలాసి కావడానికి 3 ప్రధాన స్కాండల్స్ ఒకటి ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ ఏదైతే అనే నిబంధన తెరపై పట్టుకొచ్చిండో
వీళ్ళు మనం 38,000 కోట్లతో అమలు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ప్రాణహిత చేవెళ్ళ. దాని 1,20,000 కోట్లకు దాన్ని చేయబడే విధంగా కేవలం కమిషన్ల కక్కుర్తితో నేను చెప్పండి తీసి నెంబర్ 1. వీళ్ళు కనీసం ఆ మేడిగడ్డ నిర్మాణమైనా కానీ పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయబడి ఉన్నట్టయితే ఇలా ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు అని చెప్పంటున్నా. ఇది కేవలం కేసీఆర్ కమిషన్ల కక్కుర్తితోని ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులకు నెట్టడమే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజానీకం ఆందోళన గురే పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పంటే కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తారని చెప్పంటాం నెంబర్ 1. నెంబర్ 2, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్. మన ఎన్టీపీసీ ద్వారా నిర్మాణం 4,000 మెగావాట్లు చేసుకోగలిగే అవకాశం ఉన్న ప్రాజెక్టే కేవలం 1,600 మెగావాట్లకే పరిమితమయ్యే విధంగా 800 × 2 ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పెండింగ్ పడిపోయింది. దాని పర్యవసానం వల్ల పర్ యూనిట్ కాస్ట్ పీపీ అగ్రిమెంట్ ఏది ఇస్తుందో 9 రూపాయలు పోతుందా. మళ్ళీ ఎన్టీపీసీ ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం కావడంతో ఆ నిర్మాణ వ్యయం పెరిగి వీళ్ళు పీపీ అగ్రిమెంట్ ఇది పర్ యూనిట్ కాస్టే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు 9 రూపీస్ పర్ యూనిట్. మన సాధారణంగా 4-5 రూపాయలు లభించాల్సింది, 5 రూపాయలు లభించాల్సిందని చెప్పండి. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అని చెప్పని వీళ్ళ గతంలో పిట్ హెడ్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలన్నాడు. పిట్ హెడ్ అంటే ఇక్కడ బొగ్గు ఉత్పాదన ఉంటే అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి. దాన్ని విస్మరించి అసలు యాదాద్రిలో బొగ్గు లేదు, నీ కొత్తగూడెంకి వెళ్ళి తరలించాలన్నా కానీ దాదాపు 100 కిలోమీటర్లు అవుతుంది. కొత్తగూడెంకి తరలించాలన్నా కేవలం కమిషన్ల కక్కుర్తే, కేవలం కమిషన్లకు పైసలు పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ ద్వారా నీకు విద్యుత్తు మన సౌకర్యం పొందే అవకాశం ఉండగా ఎవడని ఏది ఇస్తుందో 40,000 కోట్ల పెట్టుబడి పెడతాడే. ఇంకా 10,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఇంతవరకు దాదాపు 40,000 కోట్లు పెట్టుబడి పెడితే అది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు తెచ్చి ఇంకా 10,000 కోట్లు పెట్టాలి. ఇక చూడండి కథ. ఇది 3వ ప్రాజెక్ట్ భగీరథ. ఈ 3 ప్రాజెక్టులు అని చెప్పి అంటూ నేను ఎప్పుడు చెప్పిన భగీరథ అనే ప్రాజెక్ట్ ఏది ఇస్తుందో మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా ప్రాజెక్ట్ తలపెట్టాడు. మెడ మీద తలకాయ ఉన్నాడు కూడా ప్రాజెక్ట్ తలపెట్టాడని చెప్పండి. నీ మాట ఎందుకంటున్నానని చెప్పంటే క్లోరినేషన్ ప్రభావం ఏది ఇస్తుందో మీకు కేవలం 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మించి ఉండదు ప్రవాహంలో. ఇది సైంటిఫిక్ ఏది ఇస్తుందో నిర్ధారితం. ఇది నీటి ప్రవాహం ఏది ఇస్తుందో శుద్ధి చేయబడ్డ తదుపరి క్లోరినేషన్ ప్రభావం నీకు 20-30 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. నువ్వు దాన్ని 100 కిలోమీటర్లు తరలించి నేను నీటి సరఫరా చేస్తా అని చెప్పంటే దాన్ని ఇవ్వడంటే అది. అందుకని మెడ మీద తలకాయ ఎవడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టని చెప్పంటున్నా. ఇలా గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడో భగీరథ నీళ్లు అందుబాటులోకి వచ్చినా వస్తే వినియోగించిండ్రా. వాళ్ళు ఇచ్చే సలహా సూచన ఏంటంటే మీకు క్లోరినేషన్ ప్రభావం లేకుంటే మీరు బ్లీచింగ్ పౌడర్ కలిపి వాడు శుద్ధి చేసుకోవచ్చు కదా అని చెప్పంటారు. ఆయన ఇవాళ ఏదో ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణతో ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా రైతాంగానికి అడ్డంగా నిలబడాలి, ప్రజా అవసరాలు తీర్చడానికి కొరకు ఏదైతుందో ఇవాళ తోడు ఉండాలనే భావనతో ఏదైతుందో ముందుకు పోతూ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఒకవైపు, వీటితో ఎన్నికలు చేసిన వాగ్దానాలు అని చెప్పంటూ నేను ఇప్పటికీ ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు అమలు చేయడం జరుగుతుంది.
500 రూపాయలకి సిలిండర్ సౌకర్యం కల్పింపజేయబడి దొరుకుతుంది. 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడి దొరుకుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమానికి ఏదైతుందో దానికి మంజూరికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆరంభింపు చేయడం జరిగింది. రుణమాఫీ సంబంధించి కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతుందో కొంత వాస్తవాలకు అనుగుణంగా పోలేదు తప్ప ఏదో ప్రజానీకాన్ని ఏదో ఆందోళన గురి చేయటం ఇది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఇది రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఏ రాజకీయ పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. మేము కూడా ఏదైతుందో గతంలో ప్రతిపక్షాలు ఉన్నాం, నిర్మాణాత్మకంగా వ్యవహరించడం చెప్పి అంటాం. నేను అధికార పార్టీకి సలహాలు సూచనతో పాటుగా రైతాంగాన్ని ఆందోళన గురి కాకుండా ఏదైతుందో మేము విత్ ఇన్ ది గవర్నమెంట్ ఫ్రేమ్ వర్క్ మేము సలహాలు సూచనలు ఇచ్చినామని చెప్పండి. థ్యాంక్ యూ. పాల్గొని ఎందుకంటే ఇప్పుడు ఎంత నిండింది? 53 అడుగు పెడుతున్నావా? కంగ్రాట్స్, హ్యాపీ మెనీ ఎన్ని ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కేక్ డే బాబు, సార్ కేక్ అండి ప్లీజ్. మనస్ఫూర్తిగా నా జన్మదిన సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అధికారంలో ఉండి పదవి అనుభవించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక విప్పుగా ఒక మంత్రిగా వివరించినటువంటి మాజీ మంత్రివర్యులు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతుల పక్షాన పంట పొలాలు ఎండిపోతున్నాయి, కొప్పురీశ్వర్ గారు పెద్దపల్లిలో పోయేసి పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ వేసి 31 గంటల దీక్ష టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూర్చున్నాడు. ఒక్కటే మాట గుండె మీద చేసుకొని కొప్పురీశ్వర్ మంత్రిగా వివరించిన రోజులు 10 సంవత్సరాలు ఒకట మన జగిత్యాల జిల్లాకు కానీ ప్రజలు ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని 15 సంవత్సరాలు అంటే వారి ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా 15 సంవత్సరాల గుండెల్లో పెట్టుకున్న ధర్మపూర్ ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ శాశ్వత పరిష్కారం ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు పట్టుకొచ్చిండా? గోదావరి తలాపుకుంటుంది. మన నీళ్ళు, మన గోదావరి నీళ్ళు మన కళ్ళ ముంగట ధర్మాపూర్ నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ నుంచి మిట్మారం నుంచి సిరిసిల్లకు సిద్దిపేటకు గజవెల్లి నీళ్ళు పట్టుకపోతున్నాం. మళ్ళీ 3 సంవత్సరాలు కూడా 2nd TMC అని చెప్పి కాళేశ్వరం లింక్ టు TMC అని చెప్పేసి సుమారు 21,000 వెలుగటూరు కాడ సుమారు 1000 ఎకరాల రైతుల భూములు కడుపు కొట్టి పోలీసులను బెదిరించి అప్పుడు కలెక్టర్ను పోలీసు అధికారులను రెవెన్యూ అధికారులను తీసుకుపోయి సుమారు 3,000 మంది ఒంటరి కార్మికులకు ఆ వెలుగటూరు గుట్ట మీద పొద్దున్న లేస్తే జీవనోపాధి చేసుకున్నటువంటి 3,000 కార్మికుల యొక్క కడుపు కొట్టి వాళ్ళ మెడలు పట్టి పోలీసులను ఖాళీ చేయించి అక్కడ 20,000 కోట్లతో కాళేశ్వరం లింకుడు ప్రాజెక్టు పట్టకపోతే అక్కడ డీకోడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని నీళ్ళు పట్టకపోతే మరి మా ధర్మపురి నియోజకవర్గ మా సంగతి ఏంది? మాకు 6 మండలాలు ఉన్నాయి, 29 గ్రామాలు ఉన్నాయి, 139 గ్రామాలు ఉన్నాయి, 129 గ్రామాలకు సంబంధించినటువంటి మా సాగునీరు తాగునీరు పరిష్కారం అయిందని ఒక్క రోజున వారి ముఖ్యమంత్రి దగ్గరికి పోయింది ఆ వినతి పత్రం పట్టుకొని. పక్కనే ఉన్నాడు రోళ్ళవాగు 57 కోట్లతోనే 130 కోట్లకు అయింది. ఇప్పటివరకు పూర్తి కాలేదు. అది మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు శాసన మండలిలో మాట్లాడాడు. ముఖ్యమంత్రికి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పెద్దలు ఎమ్మెల్సీ వారి లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. ఏ రోజు ప్రజల రైతుల పక్షాన నీళ్ళ గురించి శాశ్వత పరిష్కారం వెతకలేదు. ఈరోజు ప్రెస్ మిత్రుల సమక్షంలో చెప్తున్నా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో 2017 అసెంబ్లీ జరిగేటప్పుడు నేను వెల్గటూరు ధర్మారంకు ఈ నియోజకవర్గానికి పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, ఆ రిజర్వాయర్ పేరు కూడా లక్ష్మీనరసింహ రిజర్వాయర్ అని చెప్పి ముఖ్యమంత్రితో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది ఇదే ఈశ్వరు. ఒక దొరగారి ఇంట్లో వచ్చి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు ఏమంటారు పల్లె నిద్ర చేసాడు.
పత్తిపాకల తెల్లారే రాడర్ సర్వే చేయించాడు 3 కోట్ల రూపాయలతో. ఇక్కడ రిజర్వాయర్ కడతాం, ఈ రిజర్వాయర్ కొట్టి మొత్తం వెలుగటూరు ధర్మారం మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడేది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఇలా ఎన్నికలు వస్తాయి, ఓట్లు వస్తాయి అని చెప్పేసి లోపల కమల్ హాసన్ ఉన్న కొప్పురిక్ష లోపల ఉన్న కొప్పురిక్ష బయటకు వచ్చి నేను దీక్షలు చెప్తానంటే ఎవరు నమ్ముతారా ఈశ్వర్? నేను చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించిన 3 నెలల లోపల ధర్మపురి ప్రజల ఆశీస్సులతోని పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల సుమారు 30 సార్లు ముఖ్యమంత్రిని కలిసిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి నిన్న కూడా హైదరాబాద్ ఉంటుంది జీవన్ రెడ్డి గారు సార్ ఫోన్ చేసి లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ నీళ్ళ సమస్య ఏదో పరిష్కారం మాట్లాడు, ఇరిగేషన్ మంత్రితో నువ్వు మాట్లాడు, నువ్వు విప్పుగా ఉన్నావు, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నావు, మనం నీళ్ళు వదిలించే విధంగా నువ్వు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురా అని చెప్పిండు నేను జీవన్ రెడ్డి గారికి. అంటే మేము అధికారంలో ఉన్నా కూడా రైతుల కష్టాలు కానీ ప్రజల పంట పొలాలు ఎండిపోయే విషయాల్లో కూడా ఎక్కడ విస్మరించకుండా మా బాధ్యత మేము చేస్తున్నాం. దేవుడు చల్లగా చూడగా వర్షాలు తక్కువ వచ్చి ఆ ఎస్ఆర్ఎస్పీలో వాటర్ యొక్క కెపాసిటీ తక్కువ ఉండి, నీటి మట్టం తక్కువ ఉండి, నీళ్ళు తక్కువ వస్తుంటే అయినా కూడా మేము బాధ్యత వహిస్తాం. మేము ఎక్కడికి పోం. ఈరోజు 10 సంవత్సరాల అధికారం నుండి మన కళ్ళం కూడా మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ కేటీఆర్ సిద్దిపేట సిరిసిలో నీళ్ళు పట్టకపోతా అంటే ఒక్కరోజు నోట్లోకి వెళ్ళి మాట్లాడకుండా కపట ప్రేమలు చూపెట్టి ఇవాళ దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు? కేసీఆర్కు ఇవాళ అన్నం పెట్టింది ఎవరు? కరీంనగర్ ఉమ్మడి జిల్లా. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేసీఆర్ ఉద్యమ పార్టీకి అన్నం పెట్టింది. కేసీఆర్ మన ఉమ్మడి జిల్లాకి ఏం చేసిందని అడుగుతున్నాను. ఇలా మన ప్రాంతానికి సంబంధించి నీళ్ళు తీసుకుపోతుంటే మన 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 నీళ్ళ గురించి ఎప్పుడైనా ఒక మనకు శాస్త్ర పరిష్కారానికి రిజర్వాయర్ ఏదో ఓపెన్ కాలువలు చేసి మన యొక్క జగిత్యాల నియోజకవర్గానికి కానీ, ధర్మపురి నియోజకవర్గానికి కానీ, కోరుట్ల నియోజకవర్గానికి కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ శాస్త్ర పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ మనకు ఉన్నాయా నీళ్ళ చుక్క? మనకు వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీళ్ళ చుక్క వస్తాయా మనకు? ఇవన్నీ మాట్లాడకుండా 10 సంవత్సరాలకి రైతు ఎవరు చనిపోతే రైతు ఇంటికి పోయి పరామర్శించకుండా పంట పొలాలు ఎండిపోయి రైతుల యొక్క బడ్ల కాడ పోయి 5 కిలోలు 6 కిలోలు కటింగ్ చేస్తుంటే మిల్లర్లు దోసుకుంటా అంటే కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా లెటర్ అంతా కూడా దాని రిప్లై లేదు. ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ రైతుల పక్షాన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం తరఫున ఈ యొక్క నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ధర్మపురి నుంచి జగిత్యాల జిల్లా ప్రతినిధిగా నేను చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అతి త్వరలో నిజామాబాద్ పార్లమెంటు ప్రజల యొక్క ఆశీస్సుల కొద్ది పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మేమందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో రైతాంగాన్ని ఆదుకునే విధంగా పకడ్బందీ ప్రణాళికతోని రాబోయే 4 సంవత్సరాల పరిధి లోపల ఈ ప్రాంతానికి శాశ్వత నీళ్ళ పరిష్కారం చేసే విషయంగా మా ప్రయత్నాలు ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క మిత్రులకు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నా. మా రైతాంగాలకు మనవి చేస్తున్నా, ఏ రోజు మన కరీంనగర్ జిల్లా రైతుల గురించి పట్టించుకున్న నాదాన వల్ల కేసీఆర్ కానీ కొప్పురీశ్వర్ కానీ ఈరోజు కపట ప్రేమలు నాటకాలు ఆవుడు మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి యొక్క ధోరణి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.